హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి ఫుడ్ రెసిపీ వీడియోస్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే బియ్యం పిండి రోటీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని సాల్ట్ వేసి నీళ్ళని అయితే ఉడికించేసుకోవాలి. నీళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం కొంచెం కొంచెం పిండి వేసుకొని మెత్తగా మనం గోధుమ పిండి చపాతీకి ఎలా పిండి పిసుకుతామో అలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకొని, కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్లో. తర్వాత కొంచెం కొంచెం రైస్ పొడి మనం ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం చపాతీ పిండిలాగా మెత్తగా కొద్దిగా ఆయిల్ వేసుకొని మెత్తగా ఉండలాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని మెత్తగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా ముద్దగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. మరి ఎక్కువ గట్టిగా ఉన్నా కూడా మనం ఇట్లా ప్రెస్ చేయడానికి రాదు. ఇలా ఉంటే సరిపోతుందండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి పిండి వేసి ఒత్తుకోవాలి. ప్యాన్ వేడైపోయింది. ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. ఇలా మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. ఈ మెయిన్ సైజులో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ప్యాన్ మీద పెట్టి మెల్లగా మనం ఆయిల్ కానీ వాటర్లో అయినా చేతిని అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి మెల్లిగా మొత్తం అలాగే. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలాగే సిమ్లోనే కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు టర్న్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. రెండు సైడ్లు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అన్నీ చేసి టర్న్ చేసి తీసేసుకోవాలి. ఇంతే అండి, ఈజీగా మనం బియ్యం పిండితో ఇలా స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసే వాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే లైకే మాకు మోటివేషన్లా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.